అసలు ఈ ముస్లిములు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారని అంటే, షిరుకు గురించి చెప్పినా తిడుతున్నారు, నమాజ్ చేయండి అని చెప్పినా తిడుతున్నారు. हमारे नबी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का ईद मिलादुन नबी हम बड़ी धूमधाम से मना रहे हैं। సోదరులారా, మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు, జన్మదిన వేడుకలు అన్నటువంటి పేరుతో నేడు ముస్లిం సమాజంలో అతి పెద్ద వర్గం ఈ బిదాతు పండుగను జరుపుకుంటుంది. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే గనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ పండగకి, బక్రీద్ పండగకి ప్రజలందరినీ తీసుకొని ఈద్గాలలోకి వెళ్ళి పండగ నమాజు చేసుకొని వస్తారు. మరి మిలాదున్ నబీ పండగ చేయలేదే, ఈద్గాలకి వెళ్ళలేదే, అక్కడ పండగ నమాజ్ చేయలేదే. ఎందుకు చేయలేదనంటే అది పండగ కాదు కాబట్టి. సత్యం దేని గురించి చెప్పినా తిడుతున్నారు. సోదరులారా, షిర్కు గురించి చెప్తే ఏమంటున్నారు? అల్లా ఒక్కడే దేవుడు, షిర్కు జోలికి వెళ్ళకూడదనంటే బాగా చెప్పినారు, వెళ్ళండి, ఔలియాలు కూడా దేవుళ్ళే అని చెప్పి వాదిస్తున్నారు, బూతులు తిడుతున్నారు. हमारे नबी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का ईद मिलादुन नबी हम बड़ी धूमधाम से मना रहे हैं। ఆ దౌర్భాగ్యులకు తెలియదు, అన్ని ఘోరమైన పాపాలని అల్లా చెప్తున్నాడు. ఈ మాట అల్లా చెప్పాడు, చెబుతుంది ఈయన కాదు అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి అంత అజ్ఞానంలో ఉన్నారు. అలా ప్రతి దాని గురించి సత్యం ఏ చెప్పినా కూడా ముస్లింలు తిరస్కరిస్తున్నారు, ఏం చెప్పినా తిరస్కరిస్తున్నారు. సోదరులారా, అంత దారుణంగా ముస్లింలు తయారయ్యారు. సోదరులారా, అసలు సత్యం చెబుతున్నప్పుడు ఈ బూతులు తిట్టడం ఏంటి? చాలా మంది బూతులు తిడుతున్నారు, సత్యం మింగుడు పడడం లేదు. మనం ఈ మెంబర్ మీద నిలబడుకొని చెబుతూ ఉన్నది ప్రవక్త గారి హదీసే, ఖురాన్ ఆయితే, వాటిని కూడా జీర్ణించుకోలేనటువంటి ముస్లింలు ఉన్నారనంటే వాడు పేరు బాషా కావచ్చు, మస్తాన్ కావచ్చు, షావలి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖురాన్ ఆయితులను తిరస్కరిస్తున్నాడంటే అతను కాఫిరే. ఇంకా ఏ ముస్లిం కుటుంబంలో పుడితే విశ్వాస అయిపోతాడా? అల్లా గ్రంథాన్ని, ప్రవక్త మాటను నమ్మితేనే మోమిన్ అవుతాడు, నమ్మకపోతే అవిశ్వాస అయిపోతాడు. ఆ విధంగా బూతులు తిట్టడం అనేది ముస్లిములకి ఏ విధమైనటువంటి సంస్కారము? సత్యం చెబుతున్నప్పుడు, నిజం చెబుతున్నప్పుడు, ఖురాన్ హదీసు చెబుతున్నప్పుడు ఈ ముస్లిములు బూతులు ఎలా తిడతారు? అల్లా సుబ్హానహు తఆలా సూరే అల్ బకరా 83వ ఆయతలో అల్లా ఏమంటున్నాడు? వకూలు లిన్నాసి హుస్నా, ప్రజలతో మర్యాదగా మాట్లాడండి అని అల్లా చెబుతున్నాడు. సభ్యత, సంస్కారం అనేది కాసంత కూడా లేకుండా సత్యం చెప్పేటటువంటి వారిని బూతులు తిడుతున్నటువంటి ముస్లిం సమాజంలో చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. సోదరులారా, ఒక దర్గా వద్ద వీళ్ళు మిలాదున్ నబీ పండుగ పేరుతో గానా బజానా నిర్వహించుకున్నారండి. ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చారు, కవ్వాలీలు పాడే వాళ్ళు వచ్చారు. డప్పులు కొట్టుకుంటూ మ్యూజిక్ లో నిండా మునిగిపోయి ఆ కేరింతలు, ఆ ఆటలు, ఆ పాటలు, వాళ్ళ సరదాలకు అంతులేదన్నమాట. ఆ దర్గా వద్ద వాళ్ళు గానా బజానా తోటి నాతులు పాడుకుంటూ, కవ్వాలీలు పాడుకుంటూ ఉన్నారు. పక్కనే మస్జిద్ ఉంది, అసర్ నమాజ్ అజాన్ వచ్చింది. ఒక్కడు కూడా అజాన్కు సమాధానం ఇవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయలేదు.
వీళ్ళకంట ప్రవక్త మీద ప్రేమ ఉందంట. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ నమాజునైతే ఫర్జు చేశాడో, రోజుకు 5 నమాజులు ఫర్జు చేశాడు, ఒక ఫర్జు నమాజ్ అయినటువంటి అసర్ నమాజు జమాత్తో మస్జిద్లో జరుగుతా ఉంటే ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే గనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మిలాదున్ నబీ పండుగ చేయలేదే, ఈద్గాలకు వెళ్ళలేదే, అక్కడ పండగ నమాజ్ చేయలేదే. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ హష్ర్ 7వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు వమా నహాకుం అన్హు ఫంతహు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని మీరు తీసుకోండి, దేని నుండి అయితే వారించాడో దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. కాబట్టి అది ఆరాధన అయినా, అది సాంప్రదాయమైనా, అది ఆచారమైనా, ఏదైనా సరే ప్రవక్త ఇచ్చినదే మనం తీసుకోవాలి, ప్రవక్త చెప్పిన దానిని మనం విశ్వసించాలి. వమా నహాకుం అన్హు ఫంతహు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూరంగా ఉండమన్నారు, షిర్కుకు దూరంగా ఉండమన్నారు, కుఫ్రుకు దూరంగా ఉండమన్నాడు, బిదాతుకు దూరంగా ఉండమన్నారు. కాబట్టి మనము దూరంగా ఉండాలి. మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది ఇస్లాముకు సంబంధించింది కాదు, ఇస్లాంలో లేదు, అలాంటి పండగను జరుపుకోరాదు, అలాంటి పండగకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి. సోదరులారా, ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు జరుపుకునేటువంటి అనేక బిదాతు పండుగలలో ఈ మిలాదున్ నబీ పండుగ కూడా ఒక బిదాతు పండగ. సోదరులారా, మిలాదున్ నబీ పండగ జరిపేటటువంటి ముస్లిములారా, ఖురాన్ నుండి గాని, హదీసు నుండి గాని, ఖలీఫాల నుండి గాని, తాబయిన్ల నుండి గాని, తాబయిన్ల నుండి గాని ఒక్క ఆధారమైనా సరే వీరు తీసుకురాగలుగుతారా? ఏ ముస్లిములైతే మిలాదున్ నబీ పండుగను పండుగగా భావించి జరుపుకుంటున్నారో అలాంటి ముస్లిములు ఖురాన్ నుండి 114 అధ్యాయాల్లో 114 సూరాల్లో ఒక్క వాక్యమైనా సరే చూపగలరా? అలాగే కుతుబే సిత్తా గ్రంథాల నుండి, హదీసు గ్రంథాల నుండి ఒక్క హదీస్ అయినా సరే ఆధారం తీసుకురాగలరా? అలాగే నలుగురు యొక్క ఖలీఫాల నుండి కానీ ఒక్క మాట అయినా ఇల్లు దలీలుగా చూపించగలుగుతారా? आज हम जश्न मना रहे हैं किसका? हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का ईद मिलादुन नबी हम बड़ी धूमधाम से मना रहे हैं. అలాగే సహాబీల జీవితంలో ఏ ఒక్క సహాబీ జీవితం నుండి అయినా సరే ఈ మిలాదున్ నబీ పండుగ వారు జరుపుకున్నట్టు ఒక్క ఆధారమైన చూపగలుగుతారా? అలాగే తాబయిన్లు, మహాజ్ఞాన పండితులు, ఆ పండితులు ఈ మిలాదున్ నబీ పండుగ చేసుకున్నట్టు ఒక్క ఆధారమైన సరే చూపగలుగుతారా? తాబయిన్లు, వారి తర్వాత వచ్చినటువంటి మహాజ్ఞాన పండితులైనా సరే ఈ మిలాదున్ నబీ పండుగను జరుపుకున్నట్టు వీరు ఒక్క దలీలైన చూపగలుగుతారా? చూపలేరు. ఎందుకంటే ఈ మిలాదున్ నబీ పండుగ గురించి ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ఖలీఫాలు ఆచరించలేదు, సహాబీలు ఆచరించలేదు, నలుగురు ఇమాములు ఆచరించలేదు, తాబయిన్లు ఆచరించలేదు, తాబయిన్లు కూడా ఆచరించలేదు. 400 సంవత్సరాల తరువాత కొందరు అజ్ఞానులు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండుగ. ఇది దీని వాస్తవికత. 400 సంవత్సరాల తర్వాత, ప్రవక్త వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత
కొందరు బిదాతీలు, ఫాతిమీలు అనేటటువంటి ఒక వర్గం వారు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండగ. ఇది ప్రవక్త పెట్టినది కాదు, సహాబాలు ఆచరించినది కాదు, ఖురాన్ హదీసుల్లో కూడా దీని ప్రస్తావన కూడా లేదు. వీళ్ళు అక్కడ కూర్చొని నాతులు పాడుకుంటూ, కవ్వాలీలు పాడుకుంటూ, మ్యూజిక్ కొట్టుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రవక్తను ప్రేమిస్తున్నారంట. ఇంతకు మించిన దౌర్భాగ్యము ఏమైనా ఉందా? నిజంగా ప్రవక్తను ప్రేమించేవాడు జమాత్తో నమాజ్ జరుగుతుంటే మజీద్కి వెళ్తాడు. వీళ్ళేం చేస్తున్నారు? దర్గాల దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి ప్రవక్త మీద ప్రేమ ఉందనంటే హాస్యాస్పదము, నవ్వులాట. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే తాబుకులో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పళ్ళు విరిగిపోయాయి. శరీరం అంతా కూడా అతి భయంకరంగా గాయాలై ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు సమయం కాగానే ఒక రాతి మీద కూర్చొని ఆయన నమాజ్ చదివారు. నమాజుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరే గనక నిజంగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళైతే, మీరే గనక నిజంగా ప్రవక్తను విశ్వసించినటువంటి వాళ్ళైతే అజాన్ రాగానే జమాత్కు మజీద్కు వెళ్ళిపోవాలా? కవ్వాలీలు పాడుకుంటూ, నాతులు పాడుకుంటూ దర్గాల దగ్గర ఆడుకుంటా ఉంటారా? तो आप सभी क्या कहते हैं? क्या कह रहे हैं? हम सभी कहते हैं सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, मेरे सरकार आए। నిజంగా వీళ్ళకు ప్రేమ, భక్తి, విశ్వాసము ప్రవక్త తరీకాకి ఏ కాస్తంతైనా వీరికి తెలిసి ఉంటే నమాజును వదిలిపెట్టేసి దర్గాల దగ్గర కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటారా వీళ్ళు? ఆలోచించండి సోదరులారా. ఈరోజు ప్రవక్త మీద ప్రేమతో మేము ఇదంతా చేస్తున్నామంటున్నది ఇది కపట ప్రేమ. నిజమైన ప్రేమ ఏమిటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 31వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వయగ్ఫిర్ లకుమ్ దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి, యగ్ఫిర్ లకుమ్, అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? మీకు నిజంగా అల్లాహ్ అంటే ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ప్రవక్తను అనుసరించండి. ప్రవక్త ఏం చేశారు? ఫర్జు నమాజు సమయం కాగానే ఆయన శరీరం అంతా రక్తసిక్తమై ఉన్న నమాజు చేశారు. మీరేం చేస్తున్నారు? అజాన్ అయిపోయి జమాతు జరుగుతున్నా కూడా దర్గాల దగ్గర కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైనటువంటి అనుసరణ? సోదరులారా, వీరిది కపట ప్రేమ. సోదరులారా, ఈ పండగల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పండుగలు పెట్టాడు. అవి ఎంతో ఉత్తమమైనవి మీకోసం అని చెప్పారు. ఈదుల్ ఫిత్రు దానాల పండగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండగ, అంటే రంజాన్, బక్రీద్. ఈ 2 మాత్రమే ఇస్లాంకున్న పండగలు. ఈ 2 తప్ప ఇంకే పండగ ఇస్లాంలో లేదు.
ముస్లిములు ఈ 2 పండగలే జరుపుకోవాలి, బక్రీద్, రంజాన్, ఈ 2 పండగలే జరుపుకోవాలి. ఈ 2 కాకుండా ఇంకా వేరే పండగలు చేసుకుంటే కనుక అతను షిర్కు మరియు బిదాతుకు పాల్పడినట్టే. మిలాదున్ నబీ లేదు. ఈ పండగలన్నీ కొంతమంది దౌర్భాగ్యుల మధ్యలో తీసుకొని వచ్చి పెట్టినవే. అల్లా పెట్టిన పండగలు అయితే 2 బక్రీద్, రంజాన్. ఈ 2 తప్ప ఇంకే పండగలు ఇస్లాంలో లేవు. ఖురాన్లో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. హదీసులలో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ప్రవక్త చేయలేదు, సహాబీలు కూడా చేయలేదు. ఇది మనము గ్రహించాలి. ఇవన్నీ ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు. వీటికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ముస్లిములు ఇలాంటి కార్యాలు చెయ్యకూడదు. ఇంకా ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇస్లాం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేనైతే నేర్పాడో అదే ఇస్లాం. లేదండి మా ఊరోళ్ళంతా చేస్తున్నారనంటే, మా తాత ముత్తాతలు అందరూ చేస్తున్నారనంటే, మీ తాత ముత్తాతలు మీ ఊరి వాళ్ళు నేర్పింది ఇస్లాము కాదు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినదే ఇస్లాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దాన్ని పట్టుకున్నవాడే ముస్లిం అవుతాడు తప్ప తాత ముత్తాతల అజ్ఞానాన్ని పట్టుకునేవాడు ముస్లిం కాలేడు. ప్రజలను ఎందరినో గుమ్రా చేస్తున్నారు. కావున ముస్లిం సోదరులారా, ఈ దర్గాల వద్ద జరిగే మాయలో నమ్మగాకండి. ఈ దర్గాల వద్ద జరిగేటువంటి కుతంత్రాలలో పడమాకండి. మీ పరలోకాన్ని పాడు చేసుకోవకండి సోదరులారా. దర్గాలలో జరిగేదంతా షిర్కే, దర్గాలలో జరుగుతున్నదంతా బిదాతు, దర్గాలలో జరుగుతున్నదంతా కూడా ఖురాన్ హదీసుకు వ్యతిరేకమైన పనులే, దర్గాలలో జరుగుతున్నదంతా శైతాను యొక్క కార్యాలు. ఆ దర్గాల వద్దకు వెళ్ళకండి. దర్గాల పిచ్చిలో మాయలో పడకండి. మీ పరలోకాన్ని పాడు చేసుకోకండి. మీ కర్మలను నాశనం చేసుకోకండి. ధర్మ జ్ఞానం ఉన్న వాళ్ళు చచ్చినా జరపరు ఈ పండగ. దాని జోలుకు కూడా వెళ్ళరు. ధర్మ జ్ఞానం లేనటువంటి వాళ్ళే మా తాత చేశాడని, మా ముత్తాత చేశాడని, మా ఊరోళ్ళంతా చేస్తున్నారని ఈ కుంటి సాకులు చెప్పి చేసుకుంటా ఉంటారు. కావున మిలాదున్ నబీ పండుగ అనేది అన్ని దేశాల్లో చెయ్యరు. ధర్మ జ్ఞానం ఉన్న వాళ్ళు దీని జోలికి కూడా వెళ్ళరు సోదరులారా.